నీకు దేవుని యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. ఆ క్షణం నీకు దేవుని మీద ఎందుకు ప్రభువా నాకు ఇది అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తున్న ఆ సమయాన దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. దేవుని కోపము భయంకరంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేల్ ప్రజలలో అనేక మంది శిక్షించబడ్డారు, అనేక మంది చంపబడ్డారు, అనేక మార్లు యుద్ధాలలో ఓడిపోయారు. అయినప్పటికీ దేవుని జనముగానే వారు పిలువబడుతున్నారు. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఎందుకనంటే వారిని సరిచేయడానికి. హల్లెలూయా. వారు చేసిన అత్యధికమైన మిస్టేక్ ఏంటో తెలుసా? పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? కొన్నిసార్లు దేవుడు చెప్పినది కాకుండా చెప్పనిది కూడా ఎత్తుకొచ్చేసేవాళ్ళు. బంగారం కానీ, పశువులు కానీ, అలాంటివన్నీ ఎత్తుకొచ్చేసేవాళ్ళు. అప్పుడు దేవుడు శిక్షించాడు. చేయమన్న పని కాకుండా చేయొద్దన్న పని చేసేవాళ్ళు. చేయమన్న పని చేయకపోగా చేయొద్దన్న పని చేసేవాళ్ళు. అప్పుడు శిక్షించేవాడు. వెళ్ళొద్దన్న ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, ఉండొద్దన్న ప్రదేశంలో ఉండేవాళ్ళు, తినొద్దన్నవి తినేవాళ్ళు, తాగొద్దన్నవి తాగేవాళ్ళు, బ్రతకొద్దన్నవి బ్రతికేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. దానికి తగ్గట్టుగా వారికి శిక్ష అనేది దేవుడు ఇచ్చేవాడు.